భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఐటీసీ సౌజన్యంతో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న గిరిజన బాలికలకు ప్రముఖ ఐటీసీ సంస్థ 300కు పైగా సైకిళ్లను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు మణుగూరు జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో 47 మంది విద్యార్థినులకు స్థానిక ఎమ్మెల్యే సాయి వెంకటేశ్వర్లు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం హై స్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు. ఐటీసీ సంస్థ సైకిళ్లను ఇచ్చేందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. మరి హై స్కూల్కి రావాలంటే 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల నుంచి రోజు నడుచుకుంటూ ఆయా ప్రదేశాలకు వచ్చి మరి చదువుకోవడం జరుగుతూ ఉంది. వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా, అదేవిధంగా వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చదువు పట్ల మరి ఈజీగా ఉండేదానికోసం మరి సైకిళ్ళ పంపిణీ ఈ రోజున పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా 300 సైకిళ్ళు ఐటీసీ సంస్థ మేనేజ్మెంట్ వారు మరి 15 లక్షల రూపాయల ఖరీదుతో సిఎస్ఆర్లో మనకు మరి మంజూరు ఇవ్వడం పట్ల నేను ఐటీసీ సంస్థ యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా వారికి పేరు పేరున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకు ముందైతే మరి ఐటీసీ వారు మరి బురుగుపాడు వరకే పరిమితమయ్యేటటువంటి వారి సేవా కార్యక్రమాలు ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతమైన ట్రైబల్ ఏరియాలో కూడా మరి చదువు పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఐటీసీ వారు కూడా ముందుకు పోతా ఉన్నారు. దాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా మీరు ఐటీసీ ద్వారా పేద విద్యార్థులు చదివేటువంటి ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ పిల్లలకు, పేద పిల్లలకు మీరు తప్పనిసరిగా విద్యాపరంగా సౌకర్యాలు మెరుగుపరచాలని, మరి సైకిళ్ళు ఆడపిల్లలకు పంపిణీ చేయాలని, మంది ఇవ్వాలని చెప్పేసి అడిగిందే తడువుగా మరి 300 సైకిళ్ళు ఇచ్చినటువంటి మరి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు మనం మణుగూరు కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఐటీసీ ద్వారా సామాజిక సేవా బాధ్యతలో అంటే సిఎస్ఆర్లో మనం ఎస్టీ గర్ల్స్కి సైకిల్ పంపిణీ చేసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐటీసీ వారు ఈ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో లాస్ట్ ఇయర్లో డిస్టిక్లో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్లో కలెక్టర్ ఆదేశాల ప్రకారం మనం నోట్బుక్స్ కూడా పంపిణీ చేశాం. అదే కాకుండా ఐఐటీలో కానీ, ఎన్ఐటీస్లో కానీ, ట్రిపుల్ ఐటీస్లో కానీ, జేఎన్టీయూస్లో కానీ మంచి గవర్నమెంట్ కాలేజీల్లో అత్యుత్తమ ప్రామాణికం కలిగి ఉన్న కాలేజీల్లో ఎస్టీ అమ్మాయిలు కానీ సీట్లు తెచ్చుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ సహాయం చేసిన దానికి కాకుండా మేము కూడా తోడ్పాటుగా వాళ్ళకి 5,000 నుంచి 25,000 వరకు నగదు బహుమానం ఇవ్వడం జరుగుతుంది.